అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్త అందించిందండి మన కూటమి ప్రభుత్వం. ఏపీలో ఉన్న రైతన్నలందరికీ ఇది భారీ శుభవార్తనే చెప్పుకోవాలి. అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత డబ్బుల్ని విడుదల చేయడానికి తేదీనైతే ప్రకటించడం జరిగిందనమాట. అయితే ఈ డబ్బులు వచ్చేసి గత సంవత్సరం 2025లో ఆగస్టులో మొదటి విడత ఇవ్వడం జరిగింది. మరియు నవంబర్లో రెండో విడత, మార్చి నెలలో మూడో విడత అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 3 విడతల్లో 2025లో 20,000 రూపాయలు అందించడం జరిగింది. ఇప్పుడు ఈ 2026వ సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత డబ్బుల్ని 7,000 రూపాయలని రైతుల ఖాతాలోనికి వేసేందుకు ప్రభుత్వం అయితే సన్నద్ధమైందండి. రైతన్నులందరూ 5 ముఖ్య విషయాలను అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ 5 ముఖ్య విషయాలను చేసుకున్న రైతులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు 7,000 రూపాయలు పడడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి రైతులు ఈ విషయాలన్నింటినీ చెక్ చేసుకోండి ఒకసారి తరవుగా. అన్నీ కరెక్ట్గా ఉన్నట్టయితే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇక మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతన్నలో వ్యవసాయం చేసి నష్టపోకూడదు, రైతు దేశానికి వెన్నెముక అనే ఉద్దేశంతో మనకు తీసుకొచ్చిన పథకమే ఈ అన్నదాత సుఖీభవ పథకం. ఈ అన్నదాత సుఖీభవ పథకంని మనకు గతంలో రైతు భరోసా పథకంగా ఉండేదన్నమాట. రైతు భరోసా పథకం ద్వారా 13,500 రూపాయలను ఆర్థిక సహాయాన్ని అయితే అందించేవాళ్ళు. 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించేది, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించేది. మొత్తం కలిపి 13,500 రూపాయలు మనకు రైతు భరోసా పథకం కింద ఇవ్వడం జరిగేదన్నమాట అప్పట్లో. అయితే అధికారంలోకి వచ్చినట్టయితే ఈ అమౌంట్ని 20,000 రూపాయలు చేస్తాము అని చెప్పేసి కూటమి ప్రభుత్వం మనకు అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకొని 2025వ సంవత్సరంలో ఆగస్టు నెలలో మొదటి విడత డబ్బులను అయితే వేయడం జరిగింది. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో కలిపి మొత్తం 20,000 రూపాయలు అయితే అందించడం జరుగుతోంది. 6,000 రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఉండగా మొత్తం ఇప్పటికీ 22 విడతల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతులు 44,000 రూపాయల లబ్ధినైతే పొందడం జరిగింది. ఇప్పుడు 23వ విడత అందుకోవడానికైతే సిద్ధంగా ఉన్నారు. ఈ 23వ విడత స్పెషల్గా ఉంటుందండి. ఎందుకంటే రైతన్నలకు ఊహించని శుభవార్త అందించబోతోంది కేంద్ర ప్రభుత్వం. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని భారీగా పెంచే దిశగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అండి. ఇప్పుడు 6,000 రూపాయలు వస్తున్న ఆర్థిక సాయాన్ని 10,000 రూపాయలు చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన జియో అయితే ఇంకా విడుదల కాలేదండి, అఫీషియల్గా ఇంకా విడుదల కాలేదు. అయితే ఖచ్చితంగా దీన్ని 10,000 రూపాయలు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. రైతన్నలందరూ కేంద్ర ప్రభుత్వానికి వినతులు పెడుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట. ఇక అన్నదాత సుఖీభవ విషయానికి వస్తే అన్నదాత సుఖీభవ ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగిసిందండి. 2026వ సంవత్సరం ఇప్పుడు మొదలైంది ఆర్థిక సంవత్సరం. ఈ ఆర్థిక సంవత్సరంలో 2026 ఏప్రిల్ అయిపోతానే మేలో మనకి డబ్బులను అయితే వేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మొదటి విడతలో 2,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి మే నెలలో అయితే చేరబోతున్నాయి. మే నెల మొదటి వారంలో ఈ డబ్బులను అయితే రైతుల ఖాతాలోకి వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. ఇక రైతన్నలందరూ కొన్ని విషయాలను ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి ఈ డబ్బులు రావాలి అంటే. అవేంటి అంటే మొట్టమొదటిగా ఈకేవైసీ అన్నమాట. ఈకేవైసీ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు వేయడం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటివరకు ఎన్నో విడతలు అందుకున్న రైతులు ఈ విడతలో కూడా ఈకేవైసీ గురించి మనకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈకేవైసీ ఉన్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా మరియు అన్నదాత సుఖీభవకు సపరేట్గా ఈకేవైసీ చేయించాల్సి ఉంటుంది. ఈకేవైసీని మనము పిఎం కిసాన్కి సంబంధించి సిఎస్సి సెంటర్ కానీ మీ సేవ సెంటర్ కానీ వెళ్ళి
అక్కడ చేయాల్సి ఉంటుందండి. ఇక అన్నదాత సుఖీభావకు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడైతే మీరు ఈకేవైసీ చేయించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఎన్పిసిఐ లింకింగ్ అనమాట. ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు డైరెక్ట్గా మీ అకౌంట్లోకి పడడం జరుగుతుంది. ఎన్పిసిఐ లింకింగ్లో ఏమాత్రం తేడా ఉన్న డబ్బులు హోల్డ్లో పడడం జరుగుతుంది. కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ని ఖచ్చితంగా ఒకసారి అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీ అకౌంట్ యాక్టివ్గా ఉందో లేదో, అలాగే ఎన్పిసిఐ లింకింగ్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకునే అవకాశం ఉన్నట్టయితే చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కంపల్సరీ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం అయితే తీసుకున్నాయండి. ఈ విడత డబ్బులు రావాలి అంటే, వచ్చే విడత డబ్బులు రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే పొంది ఉండాల్సి ఉంటుంది. ఎలాగైతే మనకు ఆధార్ కార్డులో ఒక నంబర్ ఉంటుందో అలాగే ఈ ఫార్మర్ ఐడికి కూడా ఒక నంబర్ ఉంటుందన్నమాట. ఈ నంబర్నే రైతన్నలకు ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ నంబర్ ఖచ్చితంగా ఉంటేనే మీకు బీమా సౌకర్యం కానీ, అలాగే నష్టపరిహారం కానీ, పంట నష్టపరిహారం కానీ, అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ డబ్బులు కానీ రావడానికి అవకాశం ఉండాలంటే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే రైతన్నలందరూ ఈవెన్ చేసుకోవడం జరిగింది. 80% మంది రైతులు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇక చివరిది వచ్చేసి మనకు అన్నిటికన్నా ముఖ్యమైనది నీ పంట లేదా ఈ క్రాప్లో మీ పంట వివరాలను నమోదు చేసుకోవడం అండి. ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ వివరాలను నమోదు చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈసారి డబ్బులు అయితే పడడం జరుగుతుంది. కాబట్టి మీరు పండిస్తున్న పంట వివరాలను, మీ ఎన్ని ఎకరాలు ఉంది, అలాగే ఏ పంట వేస్తున్నారు, ఇలాంటి పూర్తి వివరాలను ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు నమోదు చేయాల్సి ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా ప్రభుత్వం ఒక యాప్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఈ యాప్ ద్వారా కానీ లేదా మీరు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళినట్టయితే అక్కడ వ్యవసాయ సహాయకులు మీకు సహాయం చేసి ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పేర్లను నమోదు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. ఇక చివరిది వచ్చేసి మనకు వెబ్ ల్యాండింగ్ అండి. వెబ్ ల్యాండింగ్ అంటే మీ ఆధార్ నంబర్కు మీ పట్టాదారు పాస్ పుస్తకాన్ని లింక్ చేయడాన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు. వెబ్ ల్యాండింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎంతోమంది రైతులకు అన్నదాత సుఖీభవ డబ్బులు అందలేదన్నమాట. వెబ్ ల్యాండింగ్లో మనకు ఆధార్ కార్డు తప్పుగా ఉన్న, ఒకే ఆధార్ కార్డు ఒకే పంట 2 ఆధార్ కార్డులకు అనుసంధానమై ఉన్న, ఈ విధంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మనకు హోల్డ్లో పడడం జరుగుతుంది డబ్బులు. కాబట్టి ఇది ఖచ్చితంగా చెక్ చేసుకొని వెబ్ ల్యాండింగ్ సక్రమంగా ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఖరీఫ్ సీజన్లో 41,534 కోట్ల రూపాయల భారీ సబ్సిడీని అయితే ఇచ్చిందండి మన కేంద్ర ప్రభుత్వం. ఎరువులకు సంబంధించి ఈ సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతోందన్నమాట. ఈ సబ్సిడీని మనకు అతి త్వరలో ప్రభుత్వం రైతులకు అందించబోతోంది. ఖరీఫ్ సీజన్లో రైతన్నలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండబోతోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ రబీ సీజన్కి సంబంధించిన ధాన్యం అమ్మకాలకు, ధాన్యం అమ్మిన 8 గంటల్లోనే రైతుల ఖాతాల్లోనికి డబ్బులు అయితే వేయడం జరుగుతోందండి. ఇది రైతులకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. గతంలో ఇది లేట్గా వచ్చేవన్నమాట డబ్బులు. అయితే కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మనకు వెంటనే డబ్బులు 8 గంటల లోపుగానే ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే చేరుతున్నాయి. రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఇక కొత్తగా ఎవరైనా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు కానీ, అన్నదాత సుఖీభావ కానీ అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై అయితే చేసుకోవచ్చండి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్లోకి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీ వివరాలు ఎంటర్ చేసినట్టయితే అక్కడ మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఇక అన్నదాత సుఖీభావకు సంబంధించి రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీ పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు ఇచ్చినట్టయితే వాళ్ళు మీకు అన్ని వ్యవసాయ సహాయకులు అన్నింటినీ ఎంటర్ చేసి మీకు రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే మొదటి విడత డబ్బులు మీ అకౌంట్లోకి డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో మీ అకౌంట్లోకి వేయడం అయితే జరుగుతుంది. ఇదండి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.